హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. టేప్ సహాయం లేకుండా మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది కదా. సో కొలత బ్లౌజ్ తోటి మనం బ్లౌజ్ అనేది ఎలా మార్కింగ్ వేసుకుంటూ ఎలా కట్ చేయాలనేది ఈ వీడియో అనమాట. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారు కదా, నా దగ్గర ఎల్ స్కేల్ ఉంది. నేను కింద లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసి పెట్టాను. కోరాలు ఉన్నది మనకు ఆపోజిట్ ఫోల్డింగ్ ఉంది, మన సైడ్ ఉంచుకున్నాను అనమాట. సో ఈ ఎల్ స్కేల్ ఏంటంటే మనకు 90 డిగ్రీస్ కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు స్ట్రెయిట్గా అలాగే పైకి కూడా 90 డిగ్రీస్లో చూపిస్తుంది కాబట్టి ఈ ఎల్ స్కేల్ నేనైతే వాడతాను. కిందికి స్ట్రెయిట్గా క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత దానికి 1 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా ఇలా అయితే ఒక మార్కింగ్ వేసేసుకున్నాను. కింద ఎక్స్ట్రా నేను మార్కింగ్ వేసాను చూడండి స్ట్రెయిట్గా రావడానికి. సో ఆ క్లాత్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు స్ట్రెయిట్గా ఉంది కదా. ఇప్పుడు మనము కొలత బ్లౌజ్ తీసుకొని దీన్ని మనము ఏం చేయాలంటే మనకు నడుము చుట్టూ ముందు మనం నడుము చుట్టూ చూసుకోవాలి. నడుము చుట్టూ తెలాలంటే కింది సైడ్ హుక్స్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 ఫోల్డ్గా మలిచేసి పెట్టేసుకోండి. ఇలా చివరి నుంచి ఆ చివరి వరకు కరెక్ట్గా పెట్టేసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్కు, ఒక 1 ఇంచ్కి మనం బ్యాక్ డాట్స్ పెట్టుకుంటాం కదా, ఆ డాట్స్కి ఒక 1 ఇంచ్ మార్క్. అలాగే 2 ఇంచెస్ మన ఫింగర్స్కి 1 ఇంచ్ 2 ఇంచ్ ఉంటుంది కదా, దాన్నే ఇంచ్ కింద చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇలా హైట్ అయితే చూస్తున్నాను. మనకు షోల్డర్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ భుజాల మిడిల్లో ఆ మిడిల్ నుంచి స్ట్రేట్గా టక్స్ ఉంటాయి కదా, ఆ టక్స్ని పట్టుకొని మనం హైట్ చూసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే బ్లౌజ్ని రివర్స్గా ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసుకుంటే మనకు కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయి అనేది యాజ్ ఇట్ ఈజ్ క్లియర్గా ఏర్పడడానికి ఇలా అయితే రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ స్టార్టింగ్ కుట్టును పట్టేసుకొని ఇలా నడుము చుట్టూ నీట్గా సైడ్ జాయింట్లు అలాగే బ్యాక్ గల్ల ఉంది చూడండి, ఈ బ్యాక్ గల్లను కూడా కరెక్ట్గా స్టిఫ్గా పెట్టేసుకోవాలన్నమాట. మనం మంచిగా నీట్గా పరిచేసుకుంటేనే మనకు షోల్డరు అలాగే బ్యాక్ గల్ల డీప్ అనేది ఎంత లోతుకుంది, షోల్డర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి బ్యాక్ గల్ల ఎక్కడి వరకు కింద 1 ఇంచ్ వదిలేస్తాను కదా, బ్యాక్ గల్ల ఎంత హైట్ ఉందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్, షోల్డర్ స్టార్టింగ్లో ఒక మార్క్, అలాగే హ్యాండ్స్ స్టార్టింగ్లో ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా మార్కింగ్ వేసాను. ఇప్పుడు మనకి చేతి డౌన్ అనేది కింది నుంచి పట్టేసుకోవాలి. కింది నుంచి పట్టేసుకొని ఎంత వచ్చిందో అంత మార్క్ వేసేసుకోవాలన్నమాట. సో నేను ఈ వీడియోలో మీకు ఒక టిప్ చెప్తాను, చూస్తున్నారు కదా. ఇలా అయితే నేను వేసుకున్న మార్కింగ్ అన్నిటినీ మంచిగా నీట్గా స్కేల్ తోటి మన దగ్గర మార్కర్ ఉన్నా సరే చాక్ పీస్ ఉన్నా సరే దాంతో మంచిగా నీట్గా మార్క్ వేసేసుకోండి. స్ట్రేట్గా వేసుకోవాలి. నేను ఈ ఎల్ స్కేల్ మనకి ఇక్కడ హ్యాండ్స్కి కూడా కరెక్ట్ 90 డిగ్రీస్లో మార్క్ రావడానికే ఈ ఎల్ స్కేల్ అనమాట. చూడండి కరెక్ట్గా మన చిన్నపిల్లల దగ్గర కూడా స్కేల్స్లలో ఎల్ స్కేల్ అనేది ఉంటుంది కదా, అది తీసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇవన్నీ ఇప్పుడే నేర్చుకోకముందే ఇవన్నీ ఎందుకు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా స్కేల్ తోటి మన ఇంట్లో స్కేల్స్ ఉంటాయి కదా, వాటితోటి కూడా మనము ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఇలా మార్కింగ్ వేశాక 1.5 ఇంచ్ చంక డౌన్ కోసం ఈ కర్వ్ కోసం ఫింగర్ తోటి 1 ఇంచ్ అలాగే 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ వేశాను. మీకు చెప్తాను చూడండి, ఇక్కడ చంక డౌన్ అనేది మనకు ఈ కొలత బ్లౌజ్ ఉన్న వాళ్ళకి చంక దగ్గర పట్టేసినట్టు అవుతుందని నేనేం చేశానంటే హ్యాండ్ రౌండ్ కొలత చూసుకున్నాక ఇక్కడ ఈ మార్కింగ్లు అన్నీ అయిపోయాయి చూడండి, కర్వ్ కూడా తింపేశాను. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఆర్మ్ లూజు చంక రౌండ్ అంటారు. ఈ చంక రౌండ్ని ఇలా అయితే పట్టేసుకొని ఇక్కడ కుట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఒక మార్క్ వేసుకొని కింది దానికి కలిపేసుకోవాలన్నమాట. సో ఈ కింది దానికి కలిపేసే ముందు నేను ఏం చేశానంటే చంక దగ్గర పట్టేస్తుంది అని అన్నారు కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ స్కేల్ పైన కూడా మనకు ఇంచులు అనేటివి ఉన్నాయి చూడండి. సో ఈ స్కేల్ చాలా
మనకు యూజ్ అవుతుందన్నమాట. చాలా అంటే యూజ్ అవుతుంది మనకు. ఇలా 90 డిగ్రీస్ అంటారు కదా, మనకు చదువుకునే టైంలో కూడా లంబకోణం అలా అంటారు కదా. సో మీకు అర్థం కావడానికే మాత్రమే చెప్తున్నాను. సో ఒక హాఫ్ ఇంచు చంక డౌన్ అనేది కిందికి జరిపాను. కిందికి జరిపేసి ఇప్పుడు మనకు చంక రౌండ్, ఇప్పుడు 1.5 ఇంచ్ గ్యాప్తో మార్క్ వేసేసుకొని చంక కర్వ్ అనేది పైనుంచి ఇలా రౌండ్ అయితే తింపేశాను. ఇలా రౌండ్ తింపాక ఫ్రంట్ ఈ డాట్స్ అనేటివి హాఫ్ ఇంచ్ డాట్స్ ఫ్రంట్ పీస్ కట్ చేయడానికి అనమాట. అది నేను ఎలాగో ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను హాఫ్ ఇంచ్ డౌన్ తీసాక ఈ ఆర్మ్ లూజ్ చంక రౌండ్ అనేది కొలిచేసి మార్క్ వేసేసి యాజ్ ఇట్ ఈజ్ కింద ఎంత వచ్చిందో మనకు కింద బ్యాక్ టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ వదిలేసి ఒక మార్క్ వేసాం చూడండి, దానికి కలిపేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ అయితే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే బ్యాక్ పార్ట్ని కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, బ్యాక్ గల్ల రౌండ్ కూడా ఎంత బాగా వచ్చింది. మన దగ్గర కొలత, మీ దగ్గర మీ సైజు కొలత బ్లౌజ్ ఉన్నా సరిపోతుంది. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పెట్టి, ఒక్కొక్కరు ఇది కొంచెం ఎక్కువ సైజు కదా, సేమ్ మీది చిన్న సైజ్ అయినా సరే, అయ్యో మా బ్లౌజ్ ఏంది కరెక్ట్ ఇందులో ఉన్నట్టు క్లాత్ సరిపోలేదు, ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని అస్సలు మీరు డౌట్ అస్సలు పడద్దన్నమాట. అలా డౌట్ పడ్డారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కుట్టడానికి, కట్ చేయడానికి కూడా. నేను సైజు కొంచెం పెద్ద సైజు కాబట్టి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చాలా చిన్న సైజు అయినా సరే మనకు ఆ క్లాత్ అనేది చాలా మిగులుతుందన్నమాట. సో చూడండి, బ్యాక్ పార్ట్ కట్ చేశాక ఇదే బ్యాక్ పార్ట్ని నేను ఇలా క్రాస్ పెట్టేసుకొని కింద 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. కింద 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని మనము ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఏంటి తేడా అంటే ఫ్రంట్ గల్ల డీప్, అలాగే మనకు టక్స్ కోసం ఉన్న పొడవు. చూడండి, ఫ్రంట్ గల్ల డీప్ చూసుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ వదిలేసి బ్యాక్ షోల్డర్ పైన కరెక్ట్గా పెట్టేసుకొని ఫ్రంట్ గల్ల డీప్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఆ డాట్ని బ్యాక్ పార్ట్కి డాట్ చేశాను కదా, సో ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వదిలేసి క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసి ఈ డాట్కి నేనైతే యాజ్ టీస్ బ్యాక్ పార్ట్ని ఎలా పెట్టామో అలా మొత్తం చుట్టూరా మార్క్ అయితే వేస్తున్నాను. సో ఇలా మార్క్ వేసేసేయాలి. మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ వేసేసాక మనం ముందు చాక్ పీస్తో మార్క్ వేసాం కదా చంక డౌన్లో డాట్స్, అది దీనిపైన అచ్చు పడడానికి కొంచెం ఇలా రఫ్ చేసేస్తే అచ్చు అనేది పడిపోతుంది. చూసినారా, నేను ఎందుకు మీకు వీడియోలో కనిపించడం లేదు కానీ ఆ అచ్చు అనేది లైట్గా నాకు కనిపిస్తుంది. సో చంక రౌండ్ హాఫ్ ఇంచ్ లోతులకి తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ గల్ల కూడా మంచి కర్వ్ షేప్ ఇచ్చేసేయాలి. అలాగే ఇప్పుడు ఏం చేయాలి, 2 పాయింట్లు అయిపోయినాయి, ఫ్రంట్ గల్ల అలాగే చంక డౌన్ హాఫ్ ఇంచ్ లోతుకి. ఇప్పుడు హుక్స్ పార్ట్ అనేది చూసుకోవాలి. మిడిల్ టక్స్ చూసుకుంటున్నాను చూడండి, బ్యాక్ షోల్డర్కి మిడిల్లో ఇలా స్ట్రెయిట్గా టక్స్ కొలత ఇచ్చేసి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్, అలాగే హుక్స్ పార్ట్ తీసుకొని మిడిల్లో టక్స్కి క్లాత్ వదిలేసి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్, బ్యాక్ సైడ్ జాయింట్లో కూడా ఇలా మిడిల్ దీంట్లో కూడా 4th టక్స్ ఉంది కాబట్టి దానికి కూడా క్లాత్ వదిలేసి ఎక్కడ ఎండిందో అక్కడికి ఎక్స్ట్రా మార్క్ వేసాను. ఇలా అయితే కర్వ్ రౌండ్ అయితే గీసేసుకోండి. చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. మీకు టక్స్ ఇక్కడ మనం మిడిల్ టక్స్ పెట్టడానికి క్లాత్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సైడ్ జాయింట్లో క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఒక్క హాఫ్ ఇంచ్ సైడ్ జాయింట్లో పెంచేసాను. మనకి ఇప్పుడు చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని క్రాస్లో ఫ్రంట్ పార్ట్ కూడా కట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేశాక మిగిలింది షేప్ బెల్ట్లు, హ్యాండ్స్. మనకు బ్యాక్ గల్ల కట్ చేశాక మిగిలిన క్లాత్ ఉంది, అది హుక్స్ పార్ట్కి వచ్చేస్తుంది. ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ మొత్తం హెమ్మింగ్ పట్టికి వాటన్నిటికీ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇటు సైడ్ మిగిలిన క్లాత్కి చివరలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకుంటూ స్ట్రేట్గా అయితే కట్ చేస్తున్నాను. చూడండి,
ఇలా కట్ చేశాక ఇది హ్యాండ్స్ కోసం కాబట్టి 4 ఫోల్డ్గా మలిచేసి పెట్టేస్తున్నాను. ఇలా మలిచేసి పెట్టేసి నేనైతే మంచిగా కదలకుండా ఉండడానికి ఒక పిన్ అయితే పెడతాను చూడండి. ఇప్పుడైతే నేను తీసుకున్న కొలత బ్లౌజు పఫ్ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. సో లైనింగ్ పీస్ పఫ్ హ్యాండ్స్ సరిపోవట్లేదు కాబట్టి మామూలు హ్యాండ్స్ హైటే మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ చంక రౌండ్ కూడా మార్కింగ్ వేసుకొని మనం ఎప్పుడైనా హ్యాండ్స్ స్టార్టింగ్లో ఇలా స్ట్రేట్గా కట్ చేసి తర్వాత కర్వ్ అనేది డౌన్ తీసేసుకుంటాము. చూడండి చాలా ఈజీగా హ్యాండ్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ మార్కింగ్ చాలా ఈజీ అండి. మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రావాలన్నమాట. బేస్ మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చిన తర్వాత హ్యాండ్ కటింగ్ ఈజీ ఉంటుంది. చూడండి హ్యాండ్ కటింగ్ అయితే కట్ చేశాను, కదలకుండా పిన్ కూడా పెట్టేశాను. సో ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో కిందికి షేప్ బెల్ట్ కట్ చేయలేదు కదా. సో చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేయక మిగిలిన క్లాత్ ఉంది చూడండి అటు సైడు. సో దాంట్లో కిందికి ఫ్రంట్ సైడ్ కూర ఉంది కదా, ఆ కూర అనేది మనకు వీపు పట్టికి అవసరం వస్తుంది. సో వీపు పట్టికి అవసరం వస్తుంది కాబట్టి కొద్దిగా పైకి పెడుతున్నాను. వీపు పట్టికి వదిలేసి చూడండి కరెక్ట్గా మనకు షేప్ బెల్ట్ అనేటివి 2 ఇంచెస్ మలిచేసాం కదా. సో మనకు 2 సైడ్స్ 3 ఇంచెస్ పెట్టేసుకొని ఫ్రంట్లో 3 కంటే ఒక 1 ఇంచ్ పైకి ఉంటుందన్నమాట. సో ఇలా కిందికి స్ట్రైట్గా ఉంటుంది. షేప్ బెల్ట్ అయితే చాలా ఈజీగా కొలత బ్లౌజ్ తోటే చూసుకోవాలన్నమాట. సైడ్ జాయింట్లో మనం కొలత బ్లౌజ్లో ఉన్న షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతే మార్కింగ్ వేసుకొని మనకు ఎక్స్ట్రా ఖర్చుల కోసం పైన కింద హాఫ్ ఇంచు వదిలేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఫ్రంట్ పార్ట్, అలాగే షేప్ బెల్ట్, అలాగే బ్యాక్ పార్ట్ చూడండి, అలాగే హ్యాండ్స్. మీకు ఈ వీడియోలో ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.